ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. ఇల్లు కేవలం వసతికి మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం పెట్టుబడి కూడా. కొంతకాలం నుంచి స్థిరాస్తి ధరలు పెరగడంతో చాలామందికి ఇంటిని కొనుగోలు చేయటం కష్టంగా మారిందని చెప్పొచ్చు. ఇంటి కొనుగోలుకు పెద్ద మొత్తం అవసరం పడుతుంది కాబట్టి సాధారణంగా చాలామంది బ్యాంకు రుణాలను ఆశ్రయిస్తుంటారు. ఇంటిపై రుణం మీ కలల ఇంటికి ఆర్థిక సాయం చేయడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. మీ అవసరాలు, బడ్జెట్కు సరిపోయే రీపేమెంట్ వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. అయితే ఈ రుణంపై ఈఎంఐ చెల్లింపులు చేసే బాధ్యత ఉంటుంది. కానీ కొంతమందికి సుదీర్ఘకాలం ఈఎంఐ చెల్లింపులను కొనసాగించడం ఇబ్బందిగా ఉండొచ్చు. ఉద్యోగ నష్టం లేదా వైద్య అత్యవసర పరిస్థితి వంటి ఊహించని పరిస్థితుల కారణంగా ఇంటి రుణ ఈఎంఐలను చెల్లించలేకపోవచ్చు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఇంటి రుణంపై ఈఎంఐ పూర్తిగా చెల్లించకపోతే కొన్ని తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అదే ఆలస్యం చెల్లింపులైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐ ఆలస్యానికి రుసుం ఈఎంఐ మొత్తంలో 1% నుండి 2% మధ్య ఉండొచ్చు. ఆలస్యమైన లేదా చెల్లించని ప్రతి ఈఎంఐతో వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. తద్వారా రుణగ్రహీతకు రుణానికి సంబంధించిన మొత్తం ఖర్చు పెరుగుతుంది. అంతేకాకుండా 2 కంటే ఎక్కువ ఈఎంఐ చెల్లింపులు చేయకపోతే బ్యాంకు రుణాన్ని డీఫాల్ట్గా ప్రకటించవచ్చు. ఈ డీఫాల్ట్ జప్తుకు దారితీయవచ్చు. తదుపరి ఆస్తిని స్వాధీనం చేసుకుని రుణాన్ని రికవరీ చేసుకోవడానికి విక్రయిస్తుంది. ఇంకా రుణగ్రహీత దివాలా తీసినట్టు బ్యాంకు ప్రకటిస్తే ఇది వారి క్రెడిట్ చరిత్రలో 7 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కాల వ్యవధిలో రుణ సంస్థల నుంచి ఇటువంటి కొత్త రుణం లభించని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఇంటి రుణ చెల్లింపులన్నీ సకాలంలో చేయడం రుణగ్రహీతలకు చాలా ముఖ్యం.